రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹1,00,000 తులం బంగారాన్ని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కందుకూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వ దవాఖానా మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆసుపత్రి ఉంటే ఏ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటుందని, తొందరగా మొదలుపెట్టి పనులు పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బేగంపేట్ ఐలమ్మ ఎవరు? మూడు నెక్స్ట్ దాసల్లపల్లి దావుద్ కూడా ఎంపీటీసీ గారు చిన్నపడుతుంది. కింద నుండి పై వరకు ఈరోజు చెక్ అందుకోబోతున్నా. మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. జ్యోతి మాట్లాడిందంటే నాకు ఏమర్థమైందంటే, ఒక్కొక్క చెక్క పెడుతున్న బంగారం ఇద్దామని మా టర్మ్ ఉన్నప్పుడే ఇస్తున్నాం అనుకున్నాం. ఇవ్వకపోతే మనం ఒకటే బాధ మేడం, తర్వాతనైనా ఇవ్వండి అంటున్నారు. కానీ నేనేమంటానంటే, ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన తర్వాత బంగారం ఇస్తాను కదా, మరి మీకు అందరికి తులం బంగారం బాకీ అన్నట్టే కదా, బాకీ అన్నట్టు ఆ తులం బంగారం. సో చాలా సంతోషం. కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అనేది పెట్టున్నారు, ఒక ఇంటికి అన్నగానో, ఒక ఇంటికి తమ్ముడుగానో, ఆడబిడ్డకి మేనమామగానో పెళ్ళైతే చాలు ఆడబిడ్డకి ₹1,00,000 ప్రభుత్వం నుండి ఇవ్వాలి. పైరవీలకు తావు లేకుండా నేరుగా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు ఇంటికి పోయేటట్టు చెక్ ఇచ్చేటట్టు చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిజంగా చాలా అభినందనీయం. ఆడబిడ్డల కష్టం తెలిసి, పేద కుటుంబాల కష్టం తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఏం ఆలోచిస్తామంటే, పెళ్లి చేస్తున్నప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నా కూడా ఎవరైనా కొంత ఆసరైతే బాగుండని ఆలోచిస్తూ ఉంటాం. కనీసం ఇంత పుస్తమెట్టలు ఎవరైనా చేయిస్తే చాలానే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. అన్నదమ్ములు ఇంత పుస్తమెట్టని చేపియకపోతారా, మేనమామ నువ్వు చేపి తమ్మి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు, వాళ్ళకుండి చేయలేని పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలలో ఉంటాయి. అలాంటిది కేసీఆర్ గారు ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలోనే నేను అనుకుంటా 18,000 కుటుంబాలకు ఈ చెక్కులు అందించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా. సో ఈరోజు కూడా 102 మందికి అందిస్తూ ఉన్నాం. అయితే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా మా ప్రభుత్వం వస్తుంది, రాగానే 100 రోజులలో చాలా కార్యక్రమాలు చేస్తాం, దాంట్లో కళ్యాణ లక్ష్మితో పాటు కూడా తులం బంగారం ఇస్తామన్నారు. మనం కూడా అదే ఆలోచిస్తున్నాం. ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తామన్న తులం ఇస్తే ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ పిలిచి అయితే ఇవ్వరు కదా, కొత్తగా మళ్ళీ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ పిలవరు. కానీ మేమేమంటున్నామంటే, ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కళ్యాణ లక్ష్మి ఏ చెక్కులు అయితే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా తులం బంగారం బాకీ ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఇస్తున్నప్పుడైనా మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పిలిచి కూడా తులం బంగారం ఇవ్వండి అని చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారా, 6 నెలలకి ఇస్తారా, ఏడాదికి ఇస్తారా, 2 ఏళ్ళకి ఇస్తారా, లేదంటే ఎలక్షన్ కన్నా ఒక 6 నెలల ముందు ఇస్తారా, మాకు సంబంధం లేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటారో అప్పటి వరకు వీళ్ళందరికీ కూడా తులం బంగారం బాకీ ఆడబిడ్డలకు అంటాను. నేనైతే లెక్క పెట్టుకుంటే నేను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక ఎంతమందికి ఇచ్చిన చెక్కులు వీళ్ళందరికీ బాకీ అని మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా ఇవ్వాలనే కోరుతున్నాను. ఎందుకంటే ఆశపడ్డారు ఆడబిడ్డలందరూ, అనుకున్నారు ఇస్తారని, ఇవ్వాలనే కోరుకుంటా ఉన్నాను అందరు కూడా మనస్ఫూర్తిగా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఒకటే చెప్తుండే, అన్ని పథకాలు తీసుకుంటున్నప్పుడు ఆడబిడ్డలకు మేలు జరిగేటట్టే కొన్ని పథకాలు తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నిజంగా వాళ్ళ ఆత్మగౌరవంతో ఉండాలి అని ఆలోచిస్తున్న దాంట్లో ఒక 2-3 పథకాలు మనం ఆలోచిస్తే, బిందె పట్టుకొని బయటికి పోకుండా ఆడబిడ్డకు నల్లాల నీళ్ళు ఇవ్వాలని ఆత్మాభిమానంతో ఉండాలి. బిందె పట్టుకొని బయటికి పోతే 4 కళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఇంటికే నల్లా రావాలనే ఆలోచనతో ఎవరు అడగకపోయినా
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే ఆ ఫార్మా కంపెనీలు రావాలి, కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అదే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని. దయచేసి కేసీఆర్ నిశాన చెడిపేయాలనే ఆలోచనతో ఇవన్నీ పక్కన పెట్టొద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేదిక మీద నుండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లయితే తహసీల్దార్ గారు మీరు ఇక్కడే ఉన్నారు. ఫార్మాలో భూములు పోయిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. 1 వీక్ లోపల 15 డేస్ టైం ఇస్తాను మీకు. అవి ఇమీడియట్గా పొజిషన్ చూపించాలి. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పాను. మీరు కూడా నోటీస్ వచ్చి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 15 రోజులలో కనీసం వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ భూములు ఏవైతే పోయినా ఇంతకుముందు మనము కొంత భూములు తీసుకున్న దగ్గర అక్కడక్కడ ఆకుల మైదానం కానీ అక్కడ కానీ పిఓటీ కింద తీసుకున్న భూములకి డబ్బులు ఇవ్వలేం కాబట్టి హౌస్ సైట్స్ ఇచ్చున్నాం. మేము దానికి డబ్బులు ఇప్పిస్తామంటున్నాం. 100% ఇప్పించండి, డబ్బులు ఇప్పించండి, హౌస్ సైట్స్ కూడా ఇవ్వండి. హౌస్ సైట్స్ పొజిషన్ ఇప్పిస్తాం. ఎవరైతే డబ్బులు ఇప్పిస్తామని మాట ఇచ్చిందో వాళ్ళతో డబ్బులు కూడా ఇప్పియండి. వాళ్ళు ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి. నా వెనుకున్న నాయకులకు చెప్తున్నాను, గమ్మున కూర్చుంటే కుదరదు. నేను ఈరోజు మాట్లాడేది మనం అడుగుతూనే ఉంటాం. మన ప్రాంతానికి రావాల్సినవి మనం అడుగుతూనే ఉంటాం. క్షమంత చెప్పినట్టు నేను కొట్లాడుతుంటా, నాతో పాటు మీరు రండి కొట్లాడండి. ఈ ప్రాంతానికి మేలు జరగాలండి. కాబట్టి మరొకసారి మీ అందరికీ